విద్యార్థులనే పోలీసులు అతి కర్కశంగా తాళ్ళ వేసి అడ్డుకొని విద్యార్థి లోకాన్ని బెదిరించి ఇక ఉద్యమాలను అడ్డుకుంటే వేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేసింది. దీన్ని తీవ్రంగా ఏఐఎస్ఎఫ్ విజయనగరం జిల్లా సమితి పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే మరుగులు పడిపోన్నాయో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించి మూసివేసిన పాఠశాలలో హాస్టల్లో తెరిపించాలని చెప్పేసి అనేక మార్లు ఏఐఎస్ఎఫ్గా ధర్నాలు చేశాం, కలెక్టరేట్ ధర్నాలు చేశాం. అనేక సార్లు విజయవాడలో కూడా నిరసనలు మీకు వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆఖరి ఉద్యమంలో కూడా మీరు ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేయడం అనేది విద్యార్థి హక్కులను అడ్డుకోవడం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థి ఉద్యమాలు ఏఐఎస్ఎఫ్ కొత్త ఏం కాదు, ఖచ్చితంగా మళ్ళీ ఈసారి చెప్పేసి వచ్చాం. విద్యార్థులందరినీ సమీకరణ చేసి నిరసన తయారు చేస్తామని చెప్పేసి విజయవాడకి విద్యార్థి లోకాల పక్షాన్ని తెలియజేసి వచ్చాం. కానీ ఈసారి మాట్లాడాలు ఉండవు, అలాగే చెప్పుకోవడాలు ఉండవు, ప్రెస్ మీట్లు ఉండవు. మేము ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా ఈసారి చెలో సీఎం క్యాంపస్ ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ విద్యారంగ సమస్యలని పరిష్కారం చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్గా పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.